ఎండకేండి వానకు దర్శి దాన పెట్టలేక ఇవన్నీ ఉంటే సెట్ కాదు. ఏ ఆవు ఇచ్చినా సెట్ కాదు. వచ్చేసి ఈ ఆవు 95,000 చెప్తున్నాం ఫైనల్ గా. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మిస్సెస్. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ అమన్గల్ దగ్గర ఉన్నామండి, రంగారెడ్డి డిస్టిక్ కింద వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆవులు అందుబాటులో ఉన్నాయండి. అన్నగారు దాదాపు వచ్చేసి 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ మిమ్మల్ని అమ్మడం నిర్వహిస్తున్నామని అన్నగారు మనకు తెలియజేయడం జరుగుతున్నది. సో చూసుకోవచ్చు వీటికి క్వాలిటీ ఇట్లా ఏ విధంగా ఉన్నాయి, అన్ని విధాలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? సాయిరామ్ అన్న నా పేరు. ఓకే అన్న, మన లొకేషన్ చెప్పండి అన్న ఒకసారి. మనది వచ్చేసి అమన్గల్ రంగారెడ్డి డిస్టిక్, గ్రామం విలేజ్ వచ్చేసి సంకటోన్పల్లి. కామన్ ఏ దగ్గర వస్తానా? అమన్గల్ 3 కిలోమీటర్స్. మీరు కామన్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ రంగం ఇట్లా 8 years చేయబట్టి. ఇట్లా డైరీ ఉందా? డైరీ ఉన్నది. డైరీతో పాటు ఇది సేలింగ్ చేయడం. ప్రజెంట్ అయితే మన మార్కెట్ లో ప్రైస్ మిల్క్ రేట్ అనేది చాలా వరకు కొంచెం తక్కువనే ఉంది. బిల్లులు కూడా చాలా డిలే అయ్యి కొంచెం రైతు ఇబ్బంది పడుతున్నారు. సో ఎట్లా మరి ప్రజెంట్ మార్కెట్ ఏ విధంగా రన్ అవుతుంది? మార్కెట్ చాలా స్లో ఉంది, అప్పుడంత ఫాస్ట్ అయితే లేదు అన్న. ఎస్పెషల్లీ మీరు ఎక్కడి నుంచి తీసుకోసారు ఆవులు? ఇప్పుడు మేము చింతామణి, పుంగనూర్, ఓకే, మహారాష్ట్రకి వెళ్ళి కూడా వస్తుంది. మహారాష్ట్ర నుంచి. అంటే క్వాలిటీ ఆవులకు మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు? కామన్ ఎన్ని నెలల ప్రెగ్నెన్సీ ఉన్నాయి తీసుకొస్తారు? ఒక 15 days 20 days ప్రెగ్నెన్సీ అనేది ఇస్తుంటాం మేము. మిల్క్ పరంగా ఎట్లా మీరు ఎట్లా చూస్తారు? మిల్క్ ఏ ఆవు తీసుకున్నా మిల్క్ 8 నుంచి 10 లీటర్స్ ఇస్తుంది. 8 నుంచి 10 లీటర్స్. రైతు తీసుకున్నప్పుడు అష్యూరెన్స్ కామన్ ఏమేమి గ్యారంటీ ఇస్తారు? కామన్ అట్లా చెప్పండి. సన్నులు పోతే గ్యారంటీ ఇస్తాం, గుడ్లమ్మాయి వెళ్తే గ్యారంటీ. ఓకే, ఆ రెండింటికి తప్ప మిల్క్ ఇచ్చావేమో పాలు 2 పూటలు వెండుకొని తీసుకపోమని చెప్తాం. పూర్తిగా చెక్ చేసుకొని తీసుకపోమంటాం. ఈయన నాకు పాల గ్యారంటీ ఉండదు. టీత్ గిట్లా గానీ రిమార్క్ అయితే తీసుకొని వేరే తీయడం జరుగుతుంది. కామన్ ఎన్ని లీటర్ వరకు ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు? 8 నుంచి 10 లీటర్స్ ఇస్తేనే ఆవు సెట్ అవుతుంది. ఎక్కువ ఇచ్చినా దానికి రోగాలు రావడం, అది ఇది మెయింటెనెన్స్ ఉండదు, హెవీ. అంటే కామన్ నార్మల్ రైతుని బేస్ చేసుకొని మీరు? మా ఏరియా మొత్తం నార్మల్ రైతులు ఉంటారు. 1, 2, 5, 6 ఆవులు మేపుకునేటోళ్ళు ఉంటారు. షెడ్లు పెద్ద పెద్ద డైరీలు తక్కువ. సో చిన్న సన్నక రైతులు బేస్ చేసుకొని మీరు ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటారు. ఎంతలో ఉన్నాయి మామూలుగా? ఎంతలో ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు? అన్న మా దగ్గర 70,000 నుంచి 1,20,000 వరకు ఉంటాయి అన్న ఆవుల రేట్లు వచ్చేసి. క్వాలిటీ లాక్టివేషన్ కానీ బ్రీడ్ కానీ. సో మిల్కింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది అన్న కామన్? మా తాన ఈనింది ఇంకో ఇప్పుడు ప్రజెంట్ ఇది ఈని 1 week అవుతుంది. ఇది కానీ ఒక 8 లీటర్స్ ఉన్నాయి. 8+ ఉన్నాయి. 8+ ఉన్నాయి. కానీ మీరు రైతుకి తేడా చెప్తాం మేము, ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ మన మెయింటెనెన్స్ కు చాలా తేడా ఉంటది అట్లా. సో కామన్ ఇప్పుడు సపోజ్ ఈ ఆవు ఉందండి, ఇప్పుడు మీరు పూటకి 7 ఏడుస్తుందండి, ఎన్ని రోజులు అవుతుంది? 1 week అవుతుంది. 1 week అయితే ఎన్నో లాక్టేషన్ లో ఉందండి? సెకండ్ లాక్టివేషన్. కామన్ గా దీని ప్రైస్ మామూలు ఎంత చెప్తారు మీరు రైతుకు? మేము రైతుకు వచ్చేసి 95,000 చెప్తున్నాం. ఫైనల్ గా 85,000కి ఇచ్చేస్తాం. మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు 2 పూటలు పాలు తీసుకొని పోవచ్చు. ఫీమేల్ అడుగుతాం ఫస్ట్ ఆవు కొనడానికి వచ్చినప్పుడు, మీ తాన ఎండుగడ్డి ఉందా, ఏముంది, ఏంది, పచ్చి ఉందా లేదా, ఇప్పుడు ఆ రైతుకి ఎలాంటి ఆవు ఇస్తే సెట్ అవుతుంది అనే దాన్ని బట్టి రైతుకు గిది తీసుకొని సజెషన్ ఇస్తాం. తర్వాత అతని ఇష్టం. తర్వాత విషయం, నీ తాన మేతలేని తీసుకుపోయి ఆవు ఆడ గుంజ కట్టేస్తే అది ఉంటుందా ఉండదు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఎవరైనా చిన్న సన్నకారు రైతు మీ దగ్గరకు వచ్చి ఆవు తీసుకోవాలంటే మీరు ఎట్లా దాన పెడతాడా పెట్టాడా? ఈ ఏరియాలో ఏమైతుంది అంటే ఒక పూట దాన్ని వేస్తున్నాం, మేత పెడుతున్నాం, పాలు ఇస్తలేదని వస్తారు. వారు 2 పూటల కరెక్ట్ గా దాన పెట్టి పచ్చి కుట్టి కానీ ఏదో పచ్చిగడ్డి వేసుకుంటే పాలు బరాబర్ ఇస్తాయి. అందుకే ఈయన ఉంటే 2 పూటలు పిండి చూసుకొని రైతులు మెయింటెనెన్స్ కూడా చూడమంటున్నారు. ఇప్పుడు కామన్ ఇప్పుడు అది 7 లీటర్లు ఇస్తున్నట్టుగా కామన్ దాని ఎంత పెడుతున్నారు? దానికి పూటకు వచ్చేసి 3 kgs వేస్తున్నా. 3 kgs ఇస్తున్నారా? మామూలు ఏమి వేస్తున్నారు? మామూలు పత్తి చెక్క, కందిచెని, మక్క అన్ని ఇదే వాడుతున్నారు. సో ఓకే, చూసుకోవచ్చు. మనకు అన్నగారు అయితే ఈ విధంగా చెప్తున్నారండి. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి ఎవరన్నా రైతు రావాలనుకుంటే ఎట్లా? మీ ఇప్పుడు ఆమన్గల్ వచ్చేసి ఫోన్ చేస్తే ఒక్కొక్క వెహికల్ లేకపోతే పోయి తీసుకొని వస్తాం. దానికి రూమ్ ఉంది, వాళ్ళకు తిండి ఫుడ్ గానీ అన్ని గానీ అరేంజ్మెంట్ చేస్తాం. నచ్చితే తీసుకోవాలి, లేకపోతే వద్దనుకుంటే మళ్ళీ డ్రాప్ చేయడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు, ఇక్కడ వాతావరణం కూడా మంచిగా చల్లగా ఉన్నది. అన్నగారు ఎస్పెషల్లీ మెయిన్ థింగ్ ఒకటే చెప్తున్నారు, మీరు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి
పాలు ఇచ్చేది ఉంటే 2-3 పూటల మిల్క్ చెక్ చేసుకోమంటున్నారు. దాని లాక్టేషన్, దాని యొక్క కండిషన్, దానికి కంటి చూపు అనేది సరిగ్గా కనిపిస్తుందా లేదా, దూడ యాక్టివ్గా ఉందా లేదా, అది ఎన్ని పనుల మీద ఉంది, దాని అడర్ క్వాలిటీ కండిషన్ ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కటి అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఎట్లా ఏమైనా ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయా మీ దగ్గర? బార్గెనింగ్ ఏం లేదు, బార్గెనింగ్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు చింతామణి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా మీరు? మహారాష్ట్రకి ఎక్కువ చింతామణి ఎక్కువ ప్రిపరేషన్. ఎందుకు చింతామణి అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తారు? క్లైమేట్ సెట్ అయిపోతుంది. క్లైమేట్ సెట్ అయిపోతాను. సో అక్కడ ఆవు కూడా ఇక్కడ సెట్ అయిపోతాను. ఇప్పుడు ఆవు సెట్ చేసుకోవడం ఒకటి. ఓకే, రైతు పని దాన్ని 10 ఆవులు తెచ్చి పని చేయకుండా ఆడ కట్టేసి సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోలేడు అది. ఓకే, ఇప్పుడు ఏ ఆవైనా మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆవు తెచ్చి దాన్ని టైం టు టైం స్నానం చేపియడం, దాన పెట్టడం, ఫుడ్ పెట్టడం, ఏ ఆవైనా సెట్ అయిపోతుంది. నువ్వు హర్యానాకి వెళ్ళి తెచ్చినా సెట్ అయిపోతుంది. పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి. నువ్వు నేను ఇక్కడ కట్టేసిన ఆవు ఆడ ఎండకెండి వానకు దర్శి దాన పెట్టలేక ఇవన్నీ ఉంటే సెట్ కాదు. ఏ ఆవు ఇచ్చినా సెట్ కాదు. ఓకేనా? ప్రజెంట్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ప్రజెంట్ 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. మామూలుగా మిల్క్ కెపాసిటీ ఏ విధంగా ఉంది? 8 లీటర్స్ నుంచి 10-12 దాకా కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఈయనే ఉన్నాయా, డెలివరీకి ఉన్నాయా? 3 ఆవులు ఇన్ని 8 ప్లస్ ఉన్నాయి పాలు. ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందా? ఉంది. మీరే మాట్లాడి పంపిస్తాం. ఓకే, మీకేమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన అన్నగారి నెంబర్ ఉంటుంది, మీరు సంప్రదించవచ్చు అండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కటి అన్ని విధాలా మీరే స్వయంగా వెరిఫై చేసుకొని మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి సాయన్న గారు అయితే మనకు చెప్పడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.